ఆర్ఎస్ అకాడమీ కర్నూలులో మీ ప్రిపరేషన్ ను విజయంగా మార్చుకోండి. వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్ ఏమిటి సార్ అంటే బితర్కానియా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కరెంట్ టాపిక్లో నిలవడం జరిగింది. ఓకే, ముందుగా ఈ కరెంట్ టాపిక్లో వెళ్ళబోయే ముందు మన ఆర్ఎస్ అకాడమీలో ఎస్ఐ కానిస్టేబుల్ మరియు గ్రూప్ 2 అండ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సికి సంబంధించిన సపరేట్గా ఏ దానికి ఆ దానికి సపరేట్ క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నోటిఫికేషన్ త్వరలో ఉంది కాబట్టి ఈ టైం వేస్ట్ చేసుకోకుండా జాయిన్ అవ్వగలరు అని తెలియజేయడం జరిగింది. ఓకే, ముందుగా ఈరోజు బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటి సార్? ఈ బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ విషయానికి మనం వస్తే ఏంటి సార్ ఈ బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే దీనిలో మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఏవి మైక్రో ప్లాస్టిక్స్లో ఉన్నట్లుగా తెలియజేయడం ఓకే, మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్నట్లుగా ఈ పర్యావరణ పరిశోధన సంస్థలు తెలియజేయడం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఏ రాష్ట్రంలో ఉన్నది అని గమనించినట్లయితే ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఈ బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో ఈ బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే దాన్ని 1975వ సంవత్సరంలో ప్రకటించారు. ఓకే, ఈ బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఏదైతే బ్రాహ్మిణి నది ఉంటుందో ఈ బ్రాహ్మిణి మహానది అండ్ దామ్రా అనే ఈ 3 నదుల సంగమ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. సంగమ ప్రాంతం అంటే ఏదైతే ఈ 3 నదులు ఉన్నాయో ఈ 3 నదులు కలిసే ప్రాంతంలో ఏముంది సార్ అంటే ఈ బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. అయితే ఈ బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీని 1998లో నేషనల్ పార్క్ అంటే జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. అండ్ 2002వ సంవత్సరంలో రామ్సార్ సైట్ గా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏం సార్ అంటే రామ్సార్ సైట్ చాలా చాలా ఇంపార్టెంట్. రామ్సార్ సైట్ గా ప్రకటించారు మనకి ఇది. అండ్ ఈ బితర్కానియా అనే ప్రాంతం ఈ బ్రాహ్మిణి మహానది దమ్రా అనే నదులు ఉన్నాయి కదా, ఈ 3 నదులు కలిసే ప్రాంతంలో మనకు అధికంగా ఉన్న అడవులు ఏవి సార్ అంటే మడ అడవులు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే వీటిని మాంగ్రూవ్ ఫారెస్ట్ లేదా ఆటుపోటు అరణ్యాలు లేదా క్షార జలరణ్యాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ క్షార జలరణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ మడ అడవులు భారతదేశంలోనే 2వ అతిపెద్ద మడ అడవులు. అయితే మొదటి అతిపెద్ద మడ అడవులు ఏవి అని గమనించినట్లయితే సుందర్బన్. సార్ అంటే సుందర్బన్స్ అనేది మనకి అతిపెద్ద మడ అడవి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవి ఏదంటే సుందర్బన్స్. అదే భారతదేశం 2వ అతి పెద్దది ఏది సార్ అంటే మనకి బితర్కానియా అనేది మనకి అతిపెద్ద మడ అడవిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద సరీసృపం ఏదైతే ఈ సరీసృపం ఏదైతే ఉంటుందో మనకి ఈ సరీసృపం ఏదైతే ఉంటుందో ఇక్కడే మనం పరిరక్షించడం జరుగుతుంది. అదే ఉప్పు నీటి ముసలి ఏదైతే ఉప్పు నీటి ముసలి ఉంటుందో ప్రపంచంలోనే అతిపెద్ద సరీసృపంగా భావించబడుతుంది. ఈ బితర్కానియాకి నియరెస్ట్ మనకి వన్ ఆఫ్ ద ప్రొటెక్ట్ చేసే ఈ ఆలివ్ రిడ్లే తాబేలు సంరక్షించడం జరుగుతుంది. ఆలివ్ రిడ్లే తాబేలు ఏదైతే ఉందో దీనిని కూడా పరిరక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ పరిరక్షిస్తున్నారంటే ఒడిశాలోని గహీర్మాతా బీచ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతాడు. ఓకే, ఇటీవల ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ మైక్రో ప్లాస్టిక్ యొక్క మూలకాలు లభించాయి అంటే ఈ బితర్కానియా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో లభించాయి. ఓకే, ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిశా.
ఓకే, ఈ బితర్కోనియా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో సంగమయ్యే నదులు బ్రాహ్మిణి, మహానది, దామ్రా. అండ్ 1998 లో నేషనల్ పార్క్ గా ప్రకటించారు. 2002లో దీన్ని రామ్సార్ సైట్ గా ప్రకటించడం జరిగింది. అండ్ భారతదేశంలో రెండవ అతిపెద్ద మడ అడవి అండ్ అతిపెద్ద మడ అడవి ఏది సార్ అంటే సుందర్బన్స్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, ఇక్కడ గమనించండి. ఓకే, ఏదైతే నేషనల్ పార్క్ ఉన్నాయో ఈ నేషనల్ పార్క్ భారతదేశంలో మొత్తం కూడా 108 నేషనల్ పార్క్ ఉన్నాయి. ఈ 107 నేషనల్ పార్క్ ఉన్నాయి. ఈ 107th నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది సార్ అంటే ఒడిస్సాలోనే ఉంది. ఓకే, నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే 107వ నేషనల్ పార్క్ ఒడిస్సాలో ఉంది. దాని పేరేమిటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నేటి ప్రశ్న చూడండి నాన్న, 107వ నేషనల్ పార్క్ అనేది ఒడిస్సాలో కలదు, దాని పేరేమిటి అని తెలియజేయండి. అండ్ రామ్సార్ సైట్ అనేది కూడా ఇటీవల అప్డేట్ అవ్వడం జరిగింది 1 month బ్యాక్. ఓకే, భారతదేశంలో మొత్తం కూడా 99 రామ్సార్ సైట్లు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇదల్లా డేటా కొద్దిగా జాగ్రత్తగా మనం చేసుకుంటే 100% ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే 2024లో తగ్గిన రైతుల ఆత్మహత్యల గణాంకాలు. ఓకే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఏదైతే ఉంటుందో, ఓకే, లేదా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో లేదా జాతీయ నేర గణాంక సంస్థ ఏదైతే ఉంటుందో ఇది మనం ప్రకటించిన దాని ప్రకారం భారతదేశంలో అత్యధిక రైతు మరణాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే వ్యవసాయ రంగంలో మొదటి స్థానంలో మహారాష్ట్ర అనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఈ మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. అంటే ఈ రైతు మరణాలు లేదా వ్యవసాయ రంగంలో ఎక్కువగా మరణాలు చూసుకుంటే మొదటి కర్ణాటక, మొదటి మహారాష్ట్ర, రెండవది కర్ణాటక అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది 2023 డేటా ప్రకారం 2023 మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది. అయితే కొత్తగా ప్రకటించిన 2024 డేటా ప్రకారం మొదటి స్థానంలో ఏముంది సార్ అంటే మనకి మహారాష్ట్ర అండ్ రెండవ స్థానంలో కర్ణాటక, మూడవ స్థానంలో మధ్యప్రదేశ్, నాలుగవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. 2023లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉండేది అండ్ 2024లో 4వ స్థానానికి చేరడం జరిగినది. కాబట్టి నేషనల్ జాతీయ నేర గణాంక సంస్థ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఈ డేటాను ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, భారీగా పెరిగిన హింసాత్మక నేరాలు. ఓకే, 2024 డేటా ప్రకారం NCRB నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఏదైతే ఉంటుందో అది కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, హింసాత్మక ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో పెరిగాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, 2022లో 7,104 అండ్ 2023లో 6,432 అండ్ 2024లో 27,443కి ఎగబాకినట్లుగా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఈ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఇచ్చాడు చూడండి నాన్న, మహిళల పైన జరిగిన నేరాలలో ఆంధ్రప్రదేశ్ అనేది 9వ స్థానంలో ఉంది. అదే చిన్నారుల పైన జరిగిన ఈ యొక్క నేరాలలో ఓకే 16వ స్థానంలో ఉంది. అండ్ అపహరణ జరిగిన దానిలో ఆంధ్రప్రదేశ్ 16వ స్థానం. అండ్ హింసాత్మకమైన నేరాలలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా డేటా మనకి గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాం చూడండి నాన్న. ఎక్కువగా మహిళల పైన జరుగుతున్న హింసాత్మక సంఘటనలో ఓకే మన ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి ఇది కొద్దిగా ఒకసారి చూసి చదివలేండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే వియత్నాం దేశ అధ్యక్షుడు టో లామ్ అనే వ్యక్తి భారతదేశాన్ని సందర్శించారు.
టో లామ్ అనే వ్యక్తి ఎవరు సార్ అంటే వియత్నాం దేశానికి చెందిన అధ్యక్షుడు. ఎస్ సార్ అంటే వియత్నాం. ఈ వియత్నాం దేశానికి చెందిన అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించడం వలన ఇతనికి నమో 108 అనే తామర పువ్వుని బహుకరించడం జరిగింది. తామర పుష్పమును బహిష్కరించడం జరిగింది. ఏది సార్ అంటే తామర పుష్పం లేదా తామర పువ్వును అతనికి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అండ్ దీనితో పాటు ధాన్య ముద్రలో ఉన్న బుద్ధుడి యొక్క విగ్రహం. ఏ సార్ అంటే ఈ ధ్యానంలో కూర్చొని ఉన్న బుద్ధుడి యొక్క విగ్రహాన్ని కూడా బుద్ధుడి యొక్క విగ్రహమును కూడా ఈ వియత్నాం అధ్యక్షుడు టో లామ్ కు అందించడం జరిగినది. అండ్ దానితో పాటు బెనారస్ లేదా బెనారసి పట్టు చీరను కూడా ఈ పట్టు చీరను కూడా ఇవ్వడం జరిగినది. ఓకే, ఈ తామర పువ్వు 108 ఆకులు కలిగిన తామర పువ్వును ఎవరు ఇచ్చేసారు సార్ అంటే మనకి లఖన్పూర్ చెందిన బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో దీనిని 108 రేకులతో కలిగిన తామర పువ్వును డిజైన్ చేయడం జరుగుతుంది మనకి. అండ్ ఈ 108 ఏంటి సార్ అంటే హిందూ బౌద్ధ జైన మతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అంకెలను పవిత్రంగా తీసుకొని ఈ 108 అంకెలు కలిగిన ఈ తామర పువ్వును కూడా డిజైన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ వియత్నాం యొక్క అధ్యక్షుడికి ఏం బహుకరించారు అంటే నమో 108 తామర పుష్పం అండ్ ధ్యానంలో కూర్చున్న బుద్ధుని విగ్రహం, బెనారసి పట్టు చీరను ఇవ్వడం జరిగినది. ఓకే, అతను తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇది అతనికి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే ఇటీవల ఈ ఏదైతే ఈ అంతరిక్షానికి సంబంధించిన ఈ డేటా రిలీజ్ చేశారు అంటే ప్రపంచవ్యాప్తంగా మనకి 4510 శాటిలైట్లను ప్రయోగించారు. ఓకే, గత సంవత్సరం చివరి నాటికి అంతరిక్షంలో ప్రయోగించిన శాటిలైట్స్ అండ్ స్పేస్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కలిపి 5010 పైగా అంతరిక్షంలోకి ప్రయోగించినట్లు నివేదికలు తెలియజేయడం జరిగింది. ఓకే, అంతరిక్షంలో వీటిని వదిలారు. ఓకే, ఈ అంతరిక్షంలో వదిలిన వీటిలో అత్యధికంగా యుఎస్ఏకు చెందినవి మనకి 3708 పరికరాలు లేదా ఈ అంతరిక్షానికి సంబంధించిన పరిశోధన కోసం ప్రయోగించారు. అండ్ రెండవ స్థానంలో చైనా అనే దేశం ఉంది, 374 ప్రయోగించాయి. అండ్ మూడవ స్థానంలో రష్యా అనే దేశం ఉండడం జరుగుతుంది, 89 ప్రయోగించినాయి. అయితే ఇలాగ ప్రయోగించిన దాంట్లో భారతదేశం కూడా 2025లో ప్రయోగించినవి మొత్తం కూడా 7 శాటిలైట్లు లేదా పరిశోధన శాటిలైట్లను ప్రయోగించడం జరిగింది. అంటే అంతరిక్షంలో ప్రయోగించిన మొత్తం శాటిలైట్లు అండ్ పరిశోధన చేయడానికి ప్రయోగించిన ఈ మొత్తం కూడా 4510. దాంట్లో ఏకంగా 3700 యుఎస్ఏ ఉన్నాయి. దాని తర్వాత రెండో ప్లేస్ లో చైనా, నాలుగో ప్లేస్ లో రష్యా అండ్ భారత్ అనేది 7 ప్రయోగించడం జరిగింది. దీని తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 6 కూడా ప్రయోగించడం జరిగింది. ఇది యుఎన్ఓ యొక్క డేటా ప్రకారం మనకి దీనిని ప్రకటించడం జరిగింది. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా దీనిని అడగడానికి ఛాన్సెస్ ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే ఆంధ్రప్రదేశ్ నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో ఒక కొత్త ఈ సాలమాండర్ ని కనుగొనడం జరిగింది. ఎక్కడ సార్ అంటే ఆంధ్రప్రదేశ్ నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఈ టైగర్ రిజర్వ్ లో ఓకేనా ఒక కొత్త సాలమాండర్ ని కనుగొనడం జరిగింది. దాని పేరే ఏంటి సార్ అంటే నమలి టారంటూలా అనే ఒక కొత్త సాలమాండర్ ని కనుగొనడం జరిగింది. ముఖ్యంగా ఈ తూర్పు కనుమల్లో పొడి ఆకురాల్చే అడవుల్లో ప్రధానంగా ఇవి పెరగడం జరుగుతుంది. ఇవి అంతరించిపోయే దశలో కూడా ఉన్నట్లుగా ప్రకటించారు. ఒకసారి చదివి వదిలేని మనకు అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే
కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ని రిలీజ్ చేయడం జరిగినది. ఏంటి సార్ అంటే జనని ప్లాట్ఫామ్. జనని ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఈ జనని ప్లాట్ఫామ్ ను ఈ కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే తల్లులు ఉంటారో ఈ తల్లులు గర్భధారణ నుంచి గర్భధారణ నుండి పిల్లలు పుట్టి వాళ్ళు పెరిగేదాకా మనకి అన్ని రకాల కార్యక్రమాలు ఈ జనని ప్లాట్ఫామ్ లో భాగంగా పొందుపరుస్తారు. అంటే ఈ యొక్క గర్భధారణకు ముందు ఎలాంటి జాగ్రత్తలు, గర్భధారణ జరిగిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు, అండ్ ప్రసవాంతర సమయంలో చేపట్టవలసినవి, అండ్ నవజాత శిశువు అంటే పిల్లాడు పుట్టిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా. దానితో పాటు ఏఎన్ఎం అండ్ దాని తర్వాత మనకి ఆశా వర్కర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా దీనిని అనుసంధానం చేయడం జరిగింది. అంటే డైరెక్ట్ అంటారు గర్భధారణ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వారిని పర్యవేక్షణ చేయడం కోసం కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ ప్లాట్ఫామ్ ని ప్రారంభించింది అని డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఏ ప్లాట్ఫామ్ ప్రారంభించారు సార్ అంటే జనని అనే ప్లాట్ఫామ్ ని ప్రారంభించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ వెళ్ళిపోతే వందే మాతరానికి అంటే మన ఏదైతే మనకి ఈ యొక్క జనగణమన అండ్ వందే మాతరం ఏవైతే ఉంటాయో దానిలో భాగంగా ఈ వందే మాతరానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఎస్ సార్ అంటే వందే మాతరం. ఈ వందే మాతరానికి ఏం చేస్తారు సార్ అంటే చట్టభద్రత లేదా చట్టపరమైన రక్షణ కల్పించడం జరిగినది. ఓకే, ఈ జనగణమన అనే గీతానికి సమానమైన చట్టపరమైన గౌరవం అనేది వందే మాతరానికి కల్పించడం జరిగినది. దీన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేసినా, హేళన చేసినా, అగౌరవపరిచినా ఈ యొక్క చట్టపరమైన రక్షణ ప్రకారం ఎవరైతే అలాగ చేస్తారో వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించడం జరిగింది. దీని ప్రకారం అంటే ఎవరైతే ఈ యొక్క ఉద్దేశపూర్వకంగా అగౌరవపరచడం కానీ, ఎగతాళి చేయడం కానీ, దాని యొక్క భంగం కలిగించే లాంటి చర్యలు చేస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష అండ్ జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఓకే, వందే మాతరమును 1875వ సంవత్సరంలో బకిం చందర్ చటర్జీ గారు రాయడం జరిగింది. బకిం చందర్ చటర్జీ గారు రాయడం జరిగింది. 1875లో ఇటీవల దీనికి 75 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. ఇటీవల 150 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. దీనికి 150 సంవత్సరాలు పూర్తవడం జరిగినది దీనికి. ఓకే, ఈ వందే మాతరం అనేది మనకి ఆనంద్ మఠ్ ఏదైతే ఉంటుందో, ఆనంద్ మఠం లేదా ఆనంద్ మఠ్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా సన్యాసులు తిరుగుబాటు అనే దానిలో భాగంగా ఇది ఉండడం జరిగింది. ఓకే, ఈ వందే మాతరానికి 1950 జనవరి 24వ తారీఖున రాజ్యాంగ గుర్తింపు కూడా రాజ్యాంగ గుర్తింపు లేదా జాతీయ హోదా కూడా కల్పించడం జరిగినది. దీనిపైన సంస్కృతంలో రాశారా, బెంగాలీ రాశారా అని కోర్టులో కూడా కేసులో కూడా నడవడం జరిగింది. దీన్ని సంస్కృతంలో రాశారని తర్వాత ఇచ్చేయడం జరిగింది. దాని తర్వాత దీనిని వందే మాతరాన్ని ఇంగ్లీష్ లోకి రాయడం జరిగినది. ఏదాన్ని సార్ అంటే వందే మాతరం అనే దాన్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే తలసరి ఆదాయానికి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం ఏదైతే ఉంటుందో ఈ తలసరి ఆదాయానికి సంబంధించిన జిల్లాల లిస్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లాగా విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి అనేవి మొదటి స్థానాలలో ఉన్నాయి. అయితే అట్టడుగున ఉన్న తలసరి ఆదాయంలో అట్టడుగున్న జిల్లాలు పార్వతీపురం, మాన్యం, పోలవరం, శ్రీకాకుళం,
విజయనగరం, కర్నూలు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే చాలా తక్కువ తలసరి ఆదాయం. అదే మనకి స్థూల ఉత్పత్తిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో జీడిపిలో మొదటి ప్లేస్ లో ఉన్న జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, ఏలూరు. అతి తక్కువ జాతీయ స్థూల ఉత్పత్తి జిల్లా స్థూల ఉత్పత్తి తక్కువగా ఉన్నవి పోలవరం, పార్వతీపురం మాన్యం, అల్లూరి సీతారామరాజు అండ్ మార్కాపురం, అన్నమయ్య ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఓకే, ఇలాంటివి ఎకానమీ డేటానన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% ఆర్థిక అంశాల్లో భాగంగా వీటిని అడగడం జరుగుతుంది చూడండి. ఓకే, కాబట్టి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్ కటింగ్ మేము ఇచ్చేస్తున్నాం. దాంతో పాటు దీనికి సంబంధించిన అన్ని పేపర్లు మీకు కటింగ్ కావాలంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ గ్రూపు అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉండడం జరుగుతుంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ కూడా ఉండడం జరుగుతుంది. ఏవైనా అప్డేట్ ఉంటే మేము దాంట్లో అప్డేట్ అనేది ఇస్తూనే ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోతే ఓకే, బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం. ఓకే, ఏది సార్ అంటే బ్రిక్స్ సంబంధించిన వ్యవసాయ మంత్రుల సమావేశం అనేది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ అనే ప్రాంతంలో జరగనుంది. ఇండోర్ అనే ప్రాంతంలో ఎప్పుడు జరగనుంది సార్ అంటే 2026 జూన్ నెలలో ఇది జరగడం జరుగుతుంది మనకి. ఓకే, మొత్తం కూడా ఇది 2 రోజుల సమావేశం, 2 days సమిట్. ఓకే, ముఖ్యంగా ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే రష్యా అండ్ బ్రెజిల్ అండ్ భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అండ్ సుస్థిర వ్యవసాయము అండ్ వ్యవసాయ సాంకేతిక, అంతర్జాతీయ సహకారము, ఆహార భద్రత, స్మార్ట్ డిజిటల్ లాంటి వ్యవసాయ రంగంలో అనుసంధానం చేయడం, వాతావరణ మార్పులకు తట్టుకునేలాగా వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడం, అంతర్జాతీయ వాణిజ్యం లాంటివన్నీ కూడా ఈ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో భాగంగా చర్చించనున్నారు. ఓకే, కాబట్టి బ్రిక్స్ అనేది మనకి ఇండోర్ లో జరగబోతుంది 2026. అండ్ జూన్ లోనే మనకి నిన్నటి కరెంట్ అఫైర్ లో చెప్పాను, ఈ జూన్ లోనే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా మనకి 1-2 తారీఖులో న్యూఢిల్లీలో కూడా జరగనుంది అని కూడా చెప్పాను. ఓకే, జూన్ లో భారతదేశంలో 2 సమావేశాలు జరగబోతున్నాయి. ఒకటి ఇండోర్ లో బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం అండ్ రెండోది న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే సమావేశం కూడా జరగబోతుంది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమావేశం అనేది భారతదేశంలోనే మొట్టమొదటి సమావేశం. చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటి సమావేశంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే సంయుక్త కమాండర్ల సమావేశం చాలా చాలా ఇంపార్టెంట్. 2వ ఎడిషన్ కు సంబంధించి సంయుక్తంగా ఓకే ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరి యొక్క సమావేశం సార్ అంటే కమాండర్. ఓకే, కమాండర్ల సమావేశమును నిర్వహించడం జరుగుతుంది. అంటే నూతన రంగాలలో సైనిక సామర్థ్యం కోసం దీన్ని నిర్వహిస్తున్నారు. ఏ సార్ అంటే నూతన రంగాలలో సైనిక సామర్థ్యం పైన ఈ సమావేశం జరుగుతుంది. ఓకే, ఎప్పుడు సార్ అంటే మే 7-8 తారీఖులో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే రాజస్థాన్ అనే రాష్ట్రంలోని జైపూర్. ఎక్కడ సార్ అంటే జైపూర్ అనే ప్రాంతంలో జరగబోతుంది. ముఖ్యంగా మనకు ఆల్రెడీ మే 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించి మనకు ఆల్రెడీ ఒక సంవత్సరం పూర్తయింది. అంటే 2025 ఏప్రిల్లో పహల్గామ్ పైన అటాక్ జరిగినందుకు దానికి ప్రత్యామ్నాయంగా భారతదేశము 2025 మే 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ అనేది ప్రారంభించిందని నిన్నటి రోజునే మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ 2వ సంయుక్త కమాండర్ సమావేశం ఎందుకు సార్ అంటే నూతన రంగాలలో సైనిక సామర్థ్యం ఎలాగా ఉండాలి. ఓకే, ముఖ్యంగా దాంట్లో ఏంటి సార్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అండ్ మానవరహిత వ్యవస్థలు అండ్ సైబర్ యుద్ధాలు అండ్ అంతరిక్ష యుద్ధం అండ్ కాగ్నిటివ్ యుద్ధం అండ్ సాంప్రదాయేతర ముప్పులు లాంటి పైన ఈ నూతన యుద్ధ రంగాలను బలోపేతం చేయడం జరుగుతుంది. కానీ ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా వీటినన్నిటిని కూడా బలోపేతం చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏవైతే చెప్తున్నానో అవి చాలా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా మిస్ కాకుండా మీకు కరెంట్ అఫైర్ లో భాగంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే బెంగళూరులో ఆత్మహత్యలు పెరగడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ప్రధాన నగరాలలో ఈ ఆత్మహత్య రేట్లు అనేవి పెరుగుతున్నాయి. దీనిని ఎవరు ప్రకటించారు సార్ అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఏదైతే ఉంటుందో ఇది ప్రకటించడం జరిగింది. జాతీయ నేర గణాంక సంస్థ ప్రకటించడం జరిగింది. ఇందాకే మనం చెప్పాం రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఈ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోనే ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం ఈ అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న నగరాలలో బెంగళూరు అనేది మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. ఏ సార్ అంటే బెంగళూరు అనేది మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో ఏముంది సార్ అంటే ఢిల్లీ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ప్రధాన కారణాలు ఏంటి సార్ అంటే కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు అండ్ ఆర్థిక ఒత్తిడి, ఓకే, అండ్ పట్టణ ఒత్తిడి అండ్ పని ఒత్తిడి, ఐసోలేషన్ లాంటివి కారణాల వలన ఎక్కువగా నగరాలలో నివసించే అంటే బెంగళూరు ఢిల్లీలో నివసించే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వారు తెలియజేయడం జరిగినది. అంటే ముఖ్యంగా దీంట్లో కుటుంబ అనారోగ్య సమస్యలే దాదాపుగా ఆత్మహత్యకు సగం కంటే ఎక్కువ కారణాలని ఈ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, క్రేమ్బ్రిడ్జ్ డికేడ్ టీచర్ అవార్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 2026 సంవత్సరానికి గాను సౌత్ రీజనల్ సంబంధించి సోమా మండల్ ఎవరు సార్ అంటే సోమా మండల్ అనే వారు విజేతగా నిలవడం జరిగింది. ఓకే, మొత్తం కూడా 126 దేశాల నుండి 12,000 మంది నామినేషన్ వేస్తే వారిలో 9 మందిని శాట్ లిస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆ 9 మంది ప్రాంతీయ విజేతలు ఎంపిక చేశారు. భారతదేశం నుంచి సోమా మండల్ గారు ఈ కేంబ్రిడ్జ్ డెడికేట్ టీచర్ అవార్డు సంబంధించి ఎంపిక కావడం జరుగుతుంది. మనకి ఇది వీళ్ళకి సంబంధించి నవంబర్లో ఏదైతే నవంబర్ ఉంటుందో 2026 నవంబర్లో వీటికి సంబంధించిన డేటాను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇది ఓకే, ఈ 9 మందికి ఓటర్ నిర్వహించి వాళ్ళలో ఒకరిని విజేతగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఏకంగా 12,000 మంది 126 దేశాల 9 మందిలో భారతదేశానికి చెందిన సోమా మండల్ గారు ఈ ఎంపిక కావడం జరిగింది. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనం ఆల్రెడీ దీన్ని చూసాను ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్ లో చూసాం. ఒకసారి మళ్ళీ దీన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ చేద్దామనే రూపంతో చాట్ రూపంలో రూపొందించాను. ఒకసారి చూడండి. 100 బిలియన్లు దాటిన ఏకైక దేశం అంటే రెమిటెడ్స్ అంటే విదేశాలలో ఉండి భారతదేశానికి అక్కడ సంపాదించిన డబ్బు పంపించడం అంటే వలసవాదులు అంటాం కదా, భారతదేశం నుంచి వేరే దేశాలు వలస వెళ్ళారు కదా, దానికి సంబంధించిన డేటా ఆల్రెడీ నిన్న చెప్పాం. 2010 నుంచి ఇప్పటిదాకా అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని అందుకుంటున్న దేశాల్లో మొదటి స్థానం ఏముంది సార్ అంటే భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది. అండ్ రెండవ స్థానంలో ఏముంది సార్ అంటే మెక్సికో అండ్ మూడవ స్థానంలో ఫిలిప్పైన్స్ అండ్ నాలుగవ స్థానంలో ఫ్రాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అగ్రశ్రేణి దేశాలు 2024లో గ్రహీత దేశాలు ఇవి భారత్ తర్వాత. అండ్ ఎక్కువగా ఏ దేశాల నుంచి ఈ మనీని పొందుతున్నాయి సార్ అంటే యుఎస్ఏ మొదటి స్థానం అండ్ సౌదీ అరేబియా అండ్ స్విట్జర్లాండ్ అండ్ దాని తర్వాత జర్మనీ నుంచి ఈ యొక్క ఎక్కువగా మనీని ఈ యొక్క దేశాలు వలసవాద వాళ్ళు దేశాన్ని పంపిస్తూ ఉన్నారు. ఓకే,
అత్యధికంగా దక్షిణాసియాలో వృద్ధి చెందినవి అని గమనించినట్లయితే మొదటిది భారత్ అండ్ పాకిస్తాన్ అండ్ మూడవది బంగ్లాదేశ్ గా చెప్పవచ్చు. అండ్ అంతర్జాతీయ దేశాలలో ఉన్న విద్యార్థుల పరంగా చూస్తే ఎవరైతే విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళిన ఈ వలస విద్యార్థులు చూసుకుంటే మొదటి స్థానంలో చైనా అనేది ఉండడం రెండవ స్థానంలో ఇండియా అనేది ఉండడం జరుగుతుంది. కడే ఇవి మనకు కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ప్రపంచం నుంచి మన ఇండియన్ ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉంటారో వేరే దేశంలో అక్కడ డబ్బు సంపాదించడానికి కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళి అక్కడ నుంచి మన భారతదేశానికి డబ్బులు పంపించుంటారు. దాన్ని ఏమంటాం సార్ అంటే రెమిటెన్స్ అంటాం. ఈ రెమిటెన్స్ లో ఫస్ట్ ప్లేస్ భారత్, మెక్సికో, ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్. ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయి సార్ అంటే యుఎస్ఏ, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, జర్మనీ. అండ్ దక్షిణాసియా అభివృద్ధిలో ఎక్కువగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. అండ్ విద్యార్థులు ఎక్కువగా వలస వెళ్ళిన విద్యార్థులలో ఎక్కువగా చైనా మొదటి స్థానం, రెండవది భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఈరోజు సంబంధించిన కరెంట్ న్యూస్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ న్యూస్ లో మిగిలిన వాటిని చర్చిద్దాం. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.